గాంధారి కిల్లా మైసమ్మ జాతరకు వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. శాశ్వత సమస్యలైన మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా గాంధారి కిల్లా మైసమ్మ జాతరలో వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కేతనపల్లి చైర్పర్సన్ జంగం కలతో కలిసి కాలభైరవుడిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గాంధారి కిల్లాను టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. వాళ్ళతోని పైకి నడిచి అక్కడ పూజ చేసుకొని నేను కూడా మొక్కున్నప్పుడు ఆ రోజులలో మాకు తెలంగాణ రావాలని చెప్పి ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. మనకు అట్లనే తెలంగాణ కూడా మనకు వచ్చింది. కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడే రాజ్ కుమార్ చెప్పినట్టు సరిగా అభివృద్ధి కాలేదు. ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యే అవసరం ఉన్నది. మనం ఈ ప్రాంతానికి ఒక టూరిజం సెంటర్, చాలా మంది వచ్చి అడుగుతున్నారు సార్ ఇది టూరిజం సెంటర్ చేయాలి. మేము వచ్చేటప్పుడు కిషన్రావు గారు అన్నారు ఈ రోడ్ని కూడా బీటీ రోడ్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. దాన్ని ఓదెలు గారు, పెద్దలు ఓదెలు గారు కూడా మనకి ఈ జాతరలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ బీటీ రోడ్ కూడా చేయాలనుకుంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో వస్తుందన్నమాట. ఈ ఫారెస్ట్ ఏరియా సమస్య కూడా నేను పరిష్కరించే అవసరం ఉన్నది. నేను మీ అందరికీ కూడా వచ్చే జాతర టైం వరకు ఈ ప్రాంతానికి మంచిగా చేసి మీకు ఈ జాతరకు మంచిగా వేడుకలు చేసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం కాదు చేపిస్తా. ఎక్కడైనా చేసి మీ రోడ్ సమస్య, మీకు ఇక్కడ పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు మళ్ళా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదు. ఆ సమస్య కూడా తీర్చడానికి నేను మీకు మాట ఇస్తున్నా, మీకు ఒక భరోసా ఇస్తున్నా. మీరు ఈ జాతర వేడుకలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి, ప్రజల సమస్యలు కట్టుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. స్కూల్ బస్ టైమింగ్ లా పిల్లలకు స్కూల్ పోవడానికి ఆ సౌకర్యం కల్పించండి. తర్వాత మీరు దినమంతా మీరు ఫ్రీ బస్ సేవను వాడుకోండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద